హాయ్ అండి, దిస్ ఈస్ వరలక్ష్మి రియల్ ఎస్టేట్. సో ఇప్పుడు నేను మన ఆఫీస్లో ఉన్నాను. అంటే క్లయింట్ని కలిసిన తర్వాత క్లయింట్ ఈ టైంలో ఆఫీస్కి వస్తామన్నారు మన కస్టమరు. సో అందుకని ఆఫీస్కి వచ్చామన్నమాట. సో ఒకటి ఏంటంటే, ఎప్పుడు ఎవరు ఏం చేయాలనుకున్నా కూడా ఫస్ట్ భూమి అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. మొన్న ఒకరోజు ఒక వీడియోలో చెప్పానండి, గమనించండి అందరూ. ప్రాణం లేని మొక్కే 10 మందికి నీడనిస్తుంది. అంటే ప్రాణం ఉండి భూమి మీద ఏదైనా సాధించవచ్చు అనుకున్న వాళ్ళం మాత్రం ఏమీ చేయకుండా అలా ఉండిపోతున్నాము. అలా అక్కడ అంతటితోనే ఆగొద్దు, ఏదైనా ముందుకొచ్చి సాధించాలి అని నా ఇంటెన్షన్ అంతే. ఈరోజు మనం చూసుకుంటే ఎక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసినా కూడా మార్నింగ్ 9 వెళ్తున్నారు, ఈవినింగ్ 10, ఒక్కొక్కసారి 9కి వస్తున్నారు. అలాంటి టైంలో ఇంకొక పార్ట్ టైం చేయాలంటే కూడా ఎవరు చేయలేరు. వాస్తవమే కదా. సో మనకి ఏదైతే మన దగ్గర ఉన్న అమౌంట్ని అట్లీస్ట్ ఇన్వెస్ట్మెంట్ పూర్వకంగా మనం రూపాయి పెంచుకోవడానికి ఛాన్స్ ఉన్నప్పుడు అది ఎవరు ముందుకు రాలేకపోతున్నారు, ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా భయపడుతున్నారు. ఈరోజు ఒకటి గమనించండి, ఎప్పుడైతే మనం భయపడతామో ఆ భయానికి ఇంకొంచెం భయం తోడవుతుంది. ధైర్యంగా ముందడుగు వేసినప్పుడు మాత్రమే మనం ఇంకొక పని ఏదైనా చేయాలి అంటే చేయగలుగుతాము. మన దగ్గర ఉన్న బడ్జెట్ని బట్టి ఎక్కడ ల్యాండ్ కొంటే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు ఒక్కసారి దిస్ ఈజ్ మై ల్యాండ్ విజన్ కంపెనీ వెబ్సైట్ కూడా ఉందండి మాకు. వెబ్సైట్ని కూడా మీరు చూడొచ్చు. అంటే ఎలా ఉంది రేటింగ్, ఎంత జెన్యూన్గా కంపెనీ ఉంది. సో కంపెనీ జెన్యూన్గా ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంకెందుకు ఆలోచించాలి. 54 years లింక్ డాక్యుమెంట్స్ ఇస్తున్నాము, రేరా ఇస్తున్నాము. ఇన్ టైంలో ప్రతి కస్టమర్కి కూడా రిజిస్ట్రేషన్ చేసిస్తున్నాము. సేమ్ టైం ఏంటంటే, ఈరోజు 16 లక్షలకు ప్లాట్ అసలు ఎక్కడైనా దొరుకుతుందండి. సో ఇప్పుడు మనం 16 లక్షల నుంచి 17 లక్షలకు కూడా మనకు ప్లాట్ దొరుకుతుంది. అట్లాగే తీసుకుంటే మనకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్కి లోన్ కూడా మనం అరేంజ్ చేస్తున్నాము. గవర్నమెంట్ లోన్ ఇస్తుంది అంటే మనకి అప్రూవల్ కరెక్ట్గా లేకపోతే బ్యాంక్ వాళ్ళు ఎవరైనా లోన్ ఇస్తారా? అది ఒక్కసారి గమనించండి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు కూడా డబ్బులు ఉంటున్నాయండి, కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడ చేయాలో తెలియట్లేదు. అలాంటి టైంలో మనలాంటి మంచి కంపెనీ దొరికింది. కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అయితే అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ యూ వెరీ